వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పవి, బామ్మ సీతమ్మ నీకోసం గోరింటాకు రుబ్బారు, పెట్టుకో. వీళ్ళు రుబ్బింది వీళ్ళే తెస్తారుగా, నువ్వెందుకు తెచ్చావు? ఇదేదో తేడాగా ఉంది. ఇందులో తేడా ఏముంది? వాళ్లే రుబ్బారు, నేను తీసుకొచ్చాను అంతే. చెప్పండి సీతమ్మ. బామ్మ మాట్లాడండి. అలా నిలబడ్డారేంటి సీతమ్మ? తనని గోరింటాకు పెట్టుకోమని చెప్పండి, లేదంటే మీరే ఎవరన్నా వచ్చి పెట్టండి. కీర్తి వెళుతుంది కదా, పిలిచి తన చేతులకి గోరింటాకు పెట్టు. తనకి తర్వాత చూద్దాం, నేను పెట్టుకో పవి. నా మాట విని నేను చెప్పింది చెయ్యి. కీర్తి, ఇలా రా. ఏంటన్నయ్య? రా రా, కూర్చో. ఎందుకు? మీ అన్నయ్య నీకోసం గోరింటాకు నూరు తీసుకొచ్చాడు, పెట్టుకో కీర్తి. చెప్పండి సీతమ్మ. అవును కీర్తి, మీ అన్నయ్యకి నీ మీదున్న అనురాగమమ్మా అది. గోరింటాకు పెట్టించుకోమ్మా. రా. ఏమైంది కీర్తి? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు చాలక కన్నీళ్ళ రూపంలో బయటకొస్తున్నాయి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇలాంటి ఎఫెక్షన్కి నేను దూరమై చాలా రోజులైందన్నయ్య. ప్రేమగా దగ్గరికి తీయడానికి అమ్మ లేదు, నేనున్నానని ధైర్యం చెప్పే డాడీ నేను చచ్చానని నీళ్ళు వదిలేశారు, నాతో మాట్లాడడమే మానేశారు. నీ గొడవలో నువ్వు ఉంటున్నావు, సీతమ్మ తన ధోరణిలో తను ఉంటుంది. ఈ ఆప్యాయత, ఇలాంటి ప్రేమ మీ నుంచి నాకు కరువై
మీతోనే ఉంటూ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఎందుకున్నానో అర్థం కాని డైలమాలో బ్రతుకుతున్నాను. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానయ్య. మా నుంచి ఈ ప్రేమ నీకెప్పటికీ ఉంటుంది కీర్తి. నువ్వు ఒంటరిదానివని అస్సలు ఫీల్ అవ్వకు. పవి, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను నా చేతులతో గోరింటాకు పెడితే కీర్తి నా నుంచి ఇంత ప్రేమ తీసుకుంటుందని నేను గెస్ చేయలేకపోయాను. నీ వల్ల కీర్తిని నేను హ్యాపీగా ఉంచగలిగాను. అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు తనకి నువ్వు ఇవ్వగలిగితే కీర్తి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా ఈ ప్రేమని నువ్వు కీర్తికి అందించాలి. దానివల్ల మా అన్నయ్య నాకు సపోర్ట్గా ఉన్నాడన్న భరోసా కీర్తిలో ఉంటుంది. ఆది, అదే చేతులతో పవిత్రకి గోరింటాకు పెట్టు. తనెందుకు సీతమ్మా, నువ్వు గాని బామ్మగాని పెట్టండి. ప్రేమ ఆప్యాయతల గురించి ఇప్పుడేగా అమ్మా నువ్వు చెప్పావు బంగారు తల్లి. మరి నువ్వు కూడా అతనికి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఇవ్వకపోతే ఎలా? తన చేత్తో పెట్టించుకో అమ్మా. నీకోసం తను ఇష్టపడి తన చేతులతో రుబ్బి తీసుకొచ్చాడు, కాదనకు.